హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ రత్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే సండే స్పెషల్ సొరకాయ అప్పలు చేస్తున్నానండి. సొరకాయ అప్పలు బియ్యపిండి, ముందుగా బియ్యపిండిని ఒక కప్పు తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న సొరకాయ, దాన్ని ముక్కలుగా చేసుకొని మెత్తగా పేస్ట్ పట్టకుండా ఇలా తురుముకోవాలి, సన్నగా తురుముకోవాలండి. తర్వాత అది కూడా ఒక కప్ అయింది. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఒక 15-16 పచ్చిమిరపకాయలు తీసుకున్న. కొంచెం ఘాటు ఎక్కువ ఉండేటట్టు, సొరకాయ కొద్దిగా చప్పగా ఉంటుంది కదా, కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో దాంట్లోకి పచ్చిమిరపకాయలు, రుచికి తగ్గట్టు ఉప్పు, జీలకర్ర వేసాను. తర్వాత వేసి మిక్సీ పట్టాను. దాన్ని కూడా పక్కకు ఉంచుకొని కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని కాడలతో కట్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బేషన్ తీసుకొని దాంట్లో బియ్యపిండి వేయాలి. నెక్స్ట్ సొరకాయ తురుము, దాని తర్వాత పచ్చిమిరపకాయలు మనం ఇందాక మిక్సీలో పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేద్దాం. దాని తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్, సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఇంకా కొత్తిమీర. అయితే సొరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా నీరు అవసరం లేదండి. ఆ సొరకాయ తురుములో వచ్చిన నీరుతోనే ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. వాటర్ అస్సలు వేయవద్దు. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని దాంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయకుండా ఆ సొరకాయ తురిమిన దాంతోనే చక్కగా ముద్దలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండి తీసుకొని నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం సొరకాయని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, అయితే ప్రెస్ మీద ఒత్తట్లేదండి, ఇలా చేయితో ఒత్తుతున్నాను. ఈజీగా అయిపోతుంది. కొంచెమే పిండి కాబట్టి అలా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు గుండ్రంగా చేసుకొని చేయితో ఒత్తి ఒక్కొక్కటి ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు అందులో వేస్తున్నాను. కొంచెం ఎర్రగా అయిన తర్వాత 2 సైడ్లు తిప్పుకొని ఎర్రగా కాలిపోయాయి. అంతే, వెరీ సింపుల్. వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. స్నాక్స్ లాగా రెడీ అయ్యి సొరకాయ అప్పలు ఎలా ఉన్నాయో